నా కొడుకులు ఎవరనేది తెలియాలి, సమాజానికి తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి మేమేంటంటే ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టి మన ఫ్రైడే నమాజ్, ఎస్పెషల్లీ ఫ్రైడే నమాజ్ అనంతరము ఆ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది చేయించి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పే ఆలోచనలో మేము ఉన్నామండి. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మీనారాయణ గారితో పాటు కలిసి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మనకి ఎటువంటి అబ్జెక్షన్. రైట్, ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చందు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్ళే ముందర పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ అడ్మిటెడ్ దట్ దే వర్ యాక్చువల్లీ బిహైండ్ ద పుల్వామా టెర్రర్ అటాక్, దానికి సంబంధించిన బయట చూద్దామండి సాంబశివరావు గారు. ఎలా ఏం మాట్లాడారు ఆయన ఆఫీసర్? ఇఫ్ పాకిస్తాన్స్ ఎయిర్ స్పేస్, పాకిస్తాన్స్ ల్యాండ్, పాకిస్తాన్స్ ADIZ in territorial waters, there is no compromise. There is no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost, at all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Yes. Now we showed them our operational prowess and strategic guile and guide. And రైట్, చూశారు కదండి సాంబశివరావు గారు, పుల్వామా టెర్రర్ అటాక్ వెనకాల మేము ఉన్నాము. హీ హాస్ ఓపెన్లీ కన్ఫెస్డ్ ఆన్ ద డయాస్ అండి. వీ హ్యావ్ షోన్ అవర్ ప్రొవెస్నెస్ టు ఇండియా బై పుల్వామా అటాక్. ఇంతకంటే ఏం కావాలండి ఎవిడెన్స్? నాకు అర్థం కాదు. మన వాసు గారు ఒక్క నిమిషం సార్. ఆ రోజు మీ ఫ్రెండ్ వచ్చాడు కదా మాకు, అంటే నేను రాత్రి ఇది చూసిన తర్వాత నాకు వాడే గుర్తుకొచ్చాడు, పాకిస్తాన్ జర్నలిస్ట్ ఆదిల్ బషీర్. మాకు ఆదిల్ బషీర్ ఎవరో, మాకు ప్రూఫ్ ఇవ్వండి అని చెప్పేసి వాడికి పంపించాడు సార్ ఆ వీడియో. డెఫినెట్గా. రైట్, సాంబశివరావు గారు మాట్లాడతారు. పరిగ్గారు అన్నట్టు చాలా కేటగోరికల్ గా మాట్లాడారు. ముందు ఒక గవర్నమెంట్ ఫామ్ అనుకున్నాము, ఒక మిలిటరీ ఉందని అనుకున్నాం. వాళ్ళిద్దరు నెక్సెస్ లో పనిచేశారు, ఇల్లీగల్ గా పనిచేస్తున్నారు అనుకుంటూనే మిలిటరీ డామినేట్ చేస్తుంది సొసైటీని, స్టేట్ గవర్నమెంట్ అనేది సెకండ్ ఫేజ్ లో చూస్తాం. ఆ తర్వాత మిలిటరీలో వాళ్ళ డామినెన్స్ కోసం క్రియేట్ చేసినటువంటి ఈ ఉగ్ర సంస్థ ఏదైతే ఉన్నాయో అవి తిరిగి పెద్దయి ఆ మిలిటరీని కూడా కబడించే పరిస్థితి. ఇవాళ పాఠంలో ఏమంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎ సివిల్ గన్, ఐ డోంట్ థింక్ మిలిటరీ, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ వీ కెన్ సే అవును వీళ్ళగా ఆలోచిస్తున్నారు, పరంగా ఆలోచిస్తున్నారు, ఇంటర్నేషనల్ నామ్స్ ని గౌరవిస్తున్నారు అని చెప్పుకోవడానికి ఏం మిగలేదు. బీయింగ్ ఏ మిలిటరీ ఆఫీసర్, ఇప్పుడు ఆయన మనం ఒక టెర్రరిస్ట్ అటాక్, పుల్వామాలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ని దాంట్లో మా ప్రొవైస్ చేయించామని ఆయన క్లెయిమ్ చేస్తున్నా అంటే బీయింగ్ ఏ మిలిటరీ ఆఫీసర్ ఈ ఆల్సో రిడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు ఎ టెర్రరిస్ట్. వాళ్ళు ఆ రోజు చెప్పాలి పుల్వామా అనేది పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్ అని చెప్పాలి ఆ రోజున. ఇఫ్ మిలిటరీ వాంటెడ్ టు సే దట్ ఇట్ వాజ్ ఎ మిలిటరీ ఆపరేషన్. మీరు అది ఆ ధైర్యం లేక దాక్కుని మీరు టెర్రరిస్టులను వాడి మన సోల్జర్స్ని, మన జవాన్ని చంపింది కాక కాపీగా ఇవాళ వచ్చేసి మా శక్తి సామర్థ్యాలని పుల్వామాలో చూపించామని చెప్పుకోవడం సిగ్గుండాలి. ఐ థింక్ ఈ డిగ్రేడెడ్ పాకిస్తాన్ మిలిటరీ టు ద బాటమ్. ఇప్పుడు ఆ మిలిటరీలో ఉన్న రెస్పెక్టబుల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆలోచించుకోవాలి.